వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్ అమ్మ. అందరూ ఎలా ఉన్నారు? హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో లాలాల్యాండ్ అని ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. సో ఎలాగో బోర్ కొడుతుంది కదా అని చెప్పి ఫ్రెండ్స్ అందరం కలిపి ఆ ఈవెంట్కి వెళ్దాం అనుకున్నాం. ఫైనల్లీ హియర్ వి ఆర్. సో బేసిక్గా లాలాల్యాండ్ అంటే ఇట్స్ అ ఫ్లీ మార్కెట్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ ఇన్ హైదరాబాద్. ఈ ఈవెంట్లో చాలా ఉంటాయన్నమాట, రిలేటెడ్ టు షాపింగ్, ఫుడ్, మ్యూజిక్, వర్క్ షాప్స్ ఎక్సెట్రా. దీని టికెట్ ప్రైస్ వచ్చేసి 350 రూపీస్. మేము ప్రీవియస్ డేనే టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. సో పేమెంట్ డీటెయిల్స్ చూపించగానే ఇలా ట్యాక్స్ వేశారు. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి రిలేటెడ్ టు క్లాతింగ్, యాక్సెసరీస్, ఫుడ్ ఎట్సెట్రా. అండ్ ఈ స్టాల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాకెట్స్ ఉన్నాయి కదా, మనకు నచ్చినట్టు మన జ్యువెలరీ కస్టమైజ్ చేయించుకోవచ్చు. బ్రేస్లెట్ ఆర్ నెక్ చైన్స్ ఏవైనా కస్టమైజ్ చేయించుకోవచ్చు అట. మేము నెక్స్ట్ ఈ డూడిల్ సారస్ స్టాల్కి వచ్చామన్నమాట. ఇక్కడ క్యూట్ అండ్ ఎస్థెటిక్ బుక్స్ అండ్ స్టిక్కర్స్ ఉన్నాయి. సో నేను వెళ్లే ముందు ఒక బుక్ అండ్ కొన్ని స్టిక్కర్స్ పర్చేస్ చేద్దాం అనుకున్నా. అండ్ ది స్టోరీస్ ఆర్గనైజ్డ్ బై మల్లిక, తనకి ఇన్స్టా పేజ్ కూడా ఉందట. సో నెక్స్ట్ ఇక్కడ ఆల్ అబౌట్ కేక్స్ అని ఒక స్టాల్కి వచ్చాము. ఇక్కడ ప్రెజెంటేషన్ అది మాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళు కొన్ని మాకు శాంపుల్ బ్రౌనీ అండ్ కేక్స్ టేస్ట్ చేయమని ఇచ్చారు. అన్ని టేస్ట్ బాగున్నాయి. సో వాళ్ళ శాంపుల్ ఫుడ్ టేస్ట్ చేశాక మాకు ఏదైతే ఐటెం నచ్చిందో అది మళ్ళీ మేము పర్చేస్ చేసుకొని తిన్నాం. ప్రతి ఐటెంకి రిలేటెడ్ ఇన్ఫో అంతా ఇలా ప్రజెంట్ చేశారు. లేటర్ మేము లిటిల్ పితారా అనే స్టోర్కి వచ్చాము. ఇట్స్ అ జ్యువెలరీ స్టోర్. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందట. వీళ్ళ కలెక్షన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. చాలా యూనిక్గా ఉన్నాయి మొత్తం ఐటమ్స్. జ్యువెలరీ చూడగానే చాలా హెవీ ఉంటాయేమో అనుకుంటాం, బట్ అస్సలు కాదు, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. మనం ఈజీగా ఏ ఈవెంట్ అయినా డే అంతా కూడా ఇయర్స్కి ఏ పెయిన్ అండ్ ప్రాబ్లం లేకుండా క్యారీ చేయొచ్చు. లేటర్ మేము ఒక క్రాచెట్ స్టోర్కి వచ్చాము. ఇక్కడ సన్ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇది ఒక్కొక్కటి ప్రైస్ వచ్చి 300 అట. ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నారు. ఇవన్నీ వాళ్ళే ప్రిపేర్ చేసి సెల్ చేస్తున్నారు. ఆల్సో ఇక్కడ క్యూట్ కీ చైన్స్ ఉన్నాయి. ఈ పెంగ్విన్ కీ చైన్ వచ్చి 380 అంట. అండ్ స్ట్రాబెర్రీస్, సన్ఫ్లవర్స్ అండ్ ఈవెన్ లెటర్స్ కూడా ఉన్నాయి. అండ్ చెర్రీ చూసారా ఎంత క్యూట్గా ఉందో. అండ్ ఈ ఫ్లవర్ ప్రైస్ వచ్చేసి 350 అట. సో దీని పేరు వచ్చేసి లూమి అనమాట. దీన్ని లాలాల్యాండ్ ఈవెంట్ క్యాంపెయినింగ్కి యూస్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఇవి ఏంటో గెస్ చేయండి. వెయిట్, నేనే చెప్పేస్తున్నా. ఇవన్నీ సెంటెడ్ క్యాండిల్స్ అట. నేనైతే షాక్ అయ్యా ఫస్ట్, ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. వేరే వాళ్ళ సంగతి ఏమో కానీ నేను కనుక ఇవి పర్చేస్ చేస్తే అస్సలు వాడను, చాలా ఇయర్స్ వరకు దాచుకుంటాను. అండ్ వీళ్ళు ప్రతి ఐటెం కూడా చాలా క్రియేటివ్గా ఉంది. అండ్ ఈ ఐటమ్స్ ఫ్రేగ్రెన్స్ అయితే నాకు చాక్లెట్, వెనిలా, స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ వచ్చినాయి. ఈ స్టోర్ మొత్తం చాలా క్యూట్ అండ్ ఫన్నీగా అనిపించింది.
అలా మా ఫోటో సెషన్స్ అన్నీ అయిపోయాక ఇక్కడ కోరిక అని ఒక స్టాల్ కనిపించింది. మాకు ఫుడ్కి కోరిక అని పేరు పెట్టడం నచ్చింది. అలాగే అక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ ట్రై చేసాము. ద్రాక్ష హౌస్ ద టేస్ట్. Okay. And whatnot, and also La La Land, because you all are here. Let me tell you that we have our La La Land partner Leon. సో ఈ స్టాల్లో ఒక ఆయన క్యారికేచర్ గీస్తున్నారు అండ్ ఒకరికి డ్రా చేయాలంటే 400 అని చెప్పారు. అండ్ ఇక్కడ ఒక వర్క్ షాప్ ఉంది. దీనిలో చిన్నపిల్లల చేత క్లే అండ్ పెయింటింగ్ చేస్తున్నారు. ఆర్గనైజర్స్ చాలా పేషెన్స్తో వాళ్ళకి చెప్తున్నారనమాట. అండ్ ఈ స్టాల్లో పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ బెస్ట్ ఫ్రేగ్రెన్సెస్ అన్ని మాకు శాంపుల్ చూపిస్తున్నారు. To try that. These are rings, right? Yeah, these are rings. Yeah. And we have so many stores here. Oh my God, La La Land. These are all rings. Welcoming you all once again. So we'll start again, guys. We want you all to gather here so that we all can give you a taste of what we have. Different stalls have different coupons. So maybe food stalls we got. We have Leon's, our partner. A girl here with me who's customizing your jewelry for you at stall number 14. Table 14. ఇక్కడ ఇదంతా చూసి డాగ్ రియాక్షన్ బి లైక్. సో ఫన్నీ, చూడడానికి చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక వర్క్ షాప్ అనమాట. ఈ వర్క్ షాప్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్. మనం అది పే చేసి అక్కడున్న థింగ్స్ యూస్ చేసుకొని ఏదొకటి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ దాన్ని ఇంటికి కూడా పట్టుకెళ్ళవచ్చు. లాస్ట్లో సర్టిఫికేట్ కూడా ఇస్తారట. హియర్ ఇస్ ద మెనూ. ఇవన్నీ మెయిన్లీ చిన్నపిల్లలకి బాగా నచ్చుతాయి బికాజ్ ఇలాంటివి చేయడంలో చాలా ఫన్ ఉంటుంది అండ్ ఆల్సో వాళ్ళ క్రియేటివిటీ యూస్ చేసుకొని వాళ్ళకి నచ్చినట్టు క్రియేట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇలా ప్లే ఏరియా కూడా ఉందన్నమాట పిల్లలకి. ఇది కూడా రిజిస్టర్ అవ్వాలి. సో హియర్ కమ్స్ ద ఫుడ్ స్టాల్స్ అండ్ హియర్ ఈజ్ షో యూ. దిస్ ఈజ్ ఓన్డ్ బై యాక్టర్ నాగ చైతన్య. మేము ఇక్కడికి వచ్చినప్పటి నుండి తిరగడం తప్పితే అసలు ఏం తినలేదు అండ్ అందరు ఎనర్జీ అయిపోయింది. సో ఫుడ్ ఐటమ్స్ అన్నీ ట్రై చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ వచ్చేసి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొహిటోస్ ట్రై చేసాం అండ్ 2 బాగున్నాయి. తర్వాత ఈ బర్గర్ టేస్ట్ నాకు అంతేం అనిపించలేదు. అండ్ ఇది వచ్చేసి తమిళనాడు ఫ్రైడ్ చికెన్ అనుకుంటా. టేస్ట్ చాలా బాగుంది. సో అలా ఫుడ్ తింటూ అక్కడ కొన్ని యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంటే అలా కూర్చొని చూస్తున్నాం అనమాట. సో ఇదంతా అయిపోయాక ఒక అతను వచ్చి ఫిట్నెస్ రిలేటెడ్ స్టార్ట్ చేశారు అండ్ ట్రస్ట్ మీద అయితే మేము చాలా ఎంజాయ్ చేసాం. సో దాని తర్వాత ఆర్టిస్ట్ లైవ్ అనే బ్యాండ్ వాళ్ళ హిందీ కాన్సర్ట్ స్టార్ట్ అయింది. మాకైతే ఫస్ట్ చాలా బోర్ కొట్టింది. అంటే మన తెలుగు సాంగ్స్కి అయితే వైబ్ అవుతాం కదా, సో మేమంతా వైబ్ అవ్వలేదు వీళ్ళ కాన్సర్ట్కి. బట్ వాళ్ళైతే చాలా బాగా పాడారు. సో తెలుగు కాన్సర్ట్ స్టార్ట్ అయ్యేలోపు మేము మార్నింగ్ కొన్ని ప్లేసెస్లో కొన్ని షాప్ చేద్దాం అనుకున్నాం. వెళ్ళి ఆ థింగ్స్ షాప్ చేసుకున్నాం. నాకు యాక్చువల్గా ఈ ఫ్లవర్స్ చాలా నచ్చాయి అనమాట. సో ఒక రెడ్ రోజ్ తీసుకున్నాను. ఐ బాట్ దిస్ ఫర్ 300 అని చెప్పా కదా నాకు ఈ మినీ బుక్ నచ్చిందని. దిస్ ఇస్ ఫర్ 100 ఇది. అండ్ కొన్ని స్టిక్కర్స్ షాప్ చేశాను. ఆల్సో నా ఫ్రెండ్స్ వాళ్ళకి ఏమేమి నచ్చాయన్న యాక్సెసరీ షాప్ చేసుకున్నాము.
సో మేమందరం ఆ షాపింగ్లో బిజీగా ఉండగా నోయల్ వచ్చి వెళ్ళిపోయాడట. సో మాకు తర్వాత తెలిసింది, రిగ్రెట్ అయ్యో చూడాల్సింది అని. ఈ లోపు మన తెలుగు కాన్సర్ట్ స్టార్ట్ అయిందంటే వెళ్ళాము. సో తెలుగు కాన్సర్ట్ పర్ఫామ్ చేయడానికి బ్యాండ్ క్యాప్రిషియో వచ్చింది. అండ్ ట్రస్ట్ మీ, మేము అసలు ఎంత ఎంజాయ్ చేసామో, వాళ్ళ పాటలు ఎంత బాగున్నాయో. అసలు వాళ్ళు చాలా సూదింగ్గా, కామ్గా, చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. అండ్ ఎంత వైబ్ అయ్యామంటే మంచి హిట్ సాంగ్స్ అన్నీ పాడేవాళ్ళు. మేము ఆ కాన్సర్ట్ ఎంత ఎంజాయ్ చేసామో మా రియాక్షన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆ కాన్సర్ట్ అలా ఆల్మోస్ట్ 10:30 వరకు అయింది. తర్వాత వితికా షేర్ కనిపిస్తే వి గాట్ అవర్ పిక్చర్స్ క్లిక్డ్ విత్ హర్. సో కంప్లీట్ ఈవెంట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11 PM అయింది. మేమైతే అసలు డే అంతా చాలా బాగా ఎంజాయ్ చేసాం. మాకు మంచి మెమరీగా ఉండిపోబోతుంది ఇది. అసలు వీటన్నిటికీ యాక్సెస్ జస్ట్ 350 రూపీస్కి వచ్చిందంటే చాలా వర్త్ అనిపించింది. బికాస్ ఓన్లీ కాన్సర్ట్ టికెట్ ఆల్మోస్ట్ 500-600 ఉంటాయి. సో యా, దట్స్ ఆల్ అబౌట్ లాలా ల్యాండ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్లో మిగిలిన వీడియోస్ కూడా చూసేయండి. So that's the end of our today's video. Stay tuned for my next video. Until then, yo, Miss Samai signing off. Bye bye.